పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం చిన్న పసుమర్రు జాతీయ రహదారి ప్రక్కనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణం. దేవస్థానమునకు ఉత్తరం వైపు నుండి తూర్పు వాహినిగా ఓంకార తీర్థం ప్రవహించడం పుణ్యక్షేత్రానికి ఉండవలసిన ఒక ముఖ్య లక్షణంగా పురాణాల ద్వారా తెలుస్తుంది. సువిశాలమైన ప్రాంగణంలో 2009వ సంవత్సరంలో చిలకలూరిపేట ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా నిర్మించిన దేవస్థానం అయ్యప్ప స్వామి దేవస్థానం. దేవాలయం యొక్క విశేషాలు పరిశీలిస్తే 18 మెట్లు ఏకశిలా రాతితో ఏర్పాటు చేయడం ఎంతో విశేషం. స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని పంచలోహాలతో అత్యంత రమణీయంగా ఏర్పాటు చేయడం జరిగింది. శివకేశవులు ఒకే ప్రాంగణంలో ఉండాలని భావించి ఓంకారేశ్వర స్వామి స్ఫటికలింగం, వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఉప ఆలయాలకు వస్తే గణపతి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, మాలికాపురత్తమ్మ దేవాలయం, ఆదిశేషు దేవాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శాస్త్రబద్ధంగా ఏర్పాటు చేసిన నవగ్రహ మండపం, యాగశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. రోజువారీ పూజా విశేషాలు గమనిస్తే ప్రాతకాల పూజలు, సుప్రభాత సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పర్వదినాలలో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక ప్రత్యేక పూజా విశేషాలు గమనిస్తే ప్రతి సంవత్సరం మండల మహోత్సవాలు, పడిపూజ మహోత్సవాలు, వార్షికోత్సవ కార్యక్రమాలు, శబరిమలలో అయ్యప్ప దేవస్థానం జ్యోతి దర్శనం జరిగే సమయంలో దేవాలయంలో జ్యోతి దర్శనం చేయించడం జరుగుతుంది. దేవస్థానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో మండల మహోత్సవాలలో వేద పండితులచే గణపతి హోమం సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మండల మహోత్సవంలో ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దంపతులు ఉత్సాహంగా పాల్గొంటారు. దేవస్థానంలో మాల ధరించిన స్వాములకు, ఇతర స్వాములకు గత 6 సంవత్సరాలుగా అన్న ప్రసాద వితరణ భిక్షా కార్యక్రమం దాతలు, భక్తులు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారి జన్మదినోత్సవ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి బుధవారం దేవాలయంలో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం, వసతి లేని వారికి, స్థానిక భక్తుల కోసం దేవస్థానంలో మహామండపంలో వసతి, గదుల సౌకర్యం, లాకర్ల సౌకర్యం, స్నానాది కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు నాణ్యమైనటువంటి నీరు అందజేయడం కోసం ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి పూజ నిమిత్తం నక్షత్ర విశేషమైన పలు చెట్లను ఇక్కడ పెంచడం విశేషం. దేవస్థానానికి ప్రవేశించే ముందు ఏర్పాటు చేసిన గోశాల నిర్వహణ ఎంతో పరిశుభ్రంగా ఉండటం మనం గమనించవచ్చు. కరోనా సమయంలో దేవస్థాన ప్రాంగణమునందు వలస కార్మికులకు, అన్నార్తులకు వేలాది మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తూ వారి ఆకలి దప్పులను తీర్చడం జరిగింది. ప్రస్తుత దేవాలయ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి రవిశంకర్ ఇతర కార్యవర్గ సభ్యులను, దాతలను, సిబ్బందిని సమన్వయపరుచుకుంటూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తూ ఉండటం విశేషం. వెల్లంపల్లి రవిశంకర్ గత 3.5 దశాబ్దాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా పేద విద్యార్థులకు ఫీజులు అందజేస్తూ, వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేస్తూ, ఉచిత యోగా తరగతి నిర్వహిస్తూ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ G+2 నిర్మాణానికి సహకరించారు. జిల్లా వాసవి సేవా సమితి విద్యానిధి కమిటీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా అనేక సేవా సంస్థల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాఉభయకరమైన పనులు చేస్తూ ప్రజాసేవ పరమావధిగా జీవిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికత మరియు సంఘ సేవ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ దేవస్థానానికి వచ్చే భక్తులు చిన్న, పెద్ద, ధనిక, పేద తారతమ్యం లేకుండా కేవలం స్వామివారి సేవలో అందరూ పాల్గొనే విధంగా కృషి చేయటం విశేషం. దేవస్థానంలో స్వామివారిని దర్శిస్తే తాము అనుకున్న కోరికలు నెరవేరుతాయని, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటం, సంతానం లేని వారికి సంతానం కలగటం, ఆర్థిక ఇబ్బందులు తొలగటం వంటి మహత్తులు ప్రాంత భక్తుల విశ్వాసం. ఈ దేవాలయం సంకల్ప సిద్ధి దేవాలయంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో నాగశక్తి అమ్మవారు క్షేత్ర రక్షణగా ఉన్నారని పూర్వీకులు చెప్తుంటారు.